సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురి కాంబినేషన్ స్కిట్ అంటే మళ్ళా ఎవరూ తిరిగి చేయలేరు అన్నట్లు ఉంటుంది. జబర్దస్త్లో వీరు ముగ్గురు స్కిట్ అంటూ ఉంది అంటే అది నవ్వుల సునామీ. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకం స్టైల్తో అందరినీ బాగా అలరించారు. సుధీర్ పెర్ఫార్మెన్స్కి, రాంప్రసాద్ రైటింగ్ స్కిల్స్కి, గెటప్ శ్రీను తన గెటప్, వాయిస్ ఓవర్తో ప్రతి స్కిట్ని మెప్పించేవారు. వీరి ముగ్గురు గత కొంతకాలంగా వారి వారి పర్సనల్ కారణాల వల్ల స్కిట్లు చేయకపోయినా వారి ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిజమే కదా, ప్రాణ స్నేహితులు దూరంగా ఉన్నా వారు ఎప్పుడూ కలిసే ఉంటారు. రీసెంట్గా సుధీర్ కొన్ని షోలతోనూ సినిమాలతోనూ బిజీగా ఉన్నాడు. గెటప్ శ్రీను కూడా కొన్ని సినిమాలతో బిజీ ఉన్నాడు. రామ్ ప్రసాద్ మాత్రం స్కిట్లు చేస్తూ ఉన్నాడు. కానీ రీసెంట్గా రామ్ ప్రసాద్ నెపోలియన్ రిటర్న్స్ అనే సినిమాతో బిజీ అయ్యాడు. ఈ మూవీ కోసం రామ్ ప్రసాద్ని అడగ్గా ఒక రెస్పాన్సిబుల్ అన్నయ్య పాత్రలో ఒక అల్లరి చిలిపి చెల్లితో అండగా ఉంటూ బావతో కలిసి సరదాగా చేసిన ఒక కామెడీ మూవీ అంటూ చెప్పుకొచ్చి ఈ మూవీ రాంప్రసాద్కు బాగా పేరు రావాలని తన ఫ్యాన్స్ అందరూ బాగా కోరుకుంటున్నారు. రాంప్రసాద్ని ఒక ఇంటర్వ్యూలో మీరు ముగ్గురు కలిసి మూవీ చేసే ఆలోచన ఉందా అని అడిగితే, తప్పనిసరిగా నాకు ఆలోచన ఉంది, నాకు చాలా కోరికగా ఉంది, అందులో సుధీర్ హీరో కావాలని, మేము కూడా అందులో యాక్ట్ చేయాలని ఉంది, ఈ మూవీ చాలా మంచి హిట్ అవుతుంది అని కూడా నాకు ఆశగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు రాంప్రసాద్. ప్రస్తుతానికి ప్రియదర్శి గారితో కలిపి ఓ మూవీ చేస్తున్నా, అందులో సుమగారు, హైపర్ ఆది కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో నాది నెగిటివ్ రోల్ కాబట్టి కామెడీ ఫేస్ను ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. మరి రామ్ ప్రసాద్కు ఈ మూవీ కూడా మంచి హిట్ కావాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను కాంబినేషన్లో అతి తొందరలోనే ఓ మంచి మూవీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.